నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయనగరంలో సీఎంఆర్ జంక్షన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపాడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో లేకపోవడం వల్ల కాసేపు అక్కడే బైఠాయించి వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజల్ని విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు, ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలి, పూర్తి కాని మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయాలని ఒక రిప్రజెంటేషన్ తహసీల్దారుల ద్వారాగా ఇవ్వడం జరిగింది. మరి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభించి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న దురుద్దేశర కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. దేనికి ప్రభుత్వం ఉండాలి అంటే పేద ప్రజానికానికి ఉచిత వైద్యము, ఉచిత విద్య అందుబాటులో ఉండాలి. ప్రైవేటు వారిని భాగస్వాములు చేస్తే వారు పెట్టిన పెట్టుబడికి 4 ఇంతలు 10 ఇంతలు సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప పేద ప్రజానికానికి విద్యని, వైద్యాన్ని ఇవ్వరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతూ ప్రజల్లో ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసి ప్రజలందరి సహకారం కోరుతూ ప్రజలు సంతకాలతో 1 కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి విజయనగరం మండల కార్యాలయానికి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అందుబాటులో లేరు. గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు కూడా తహసీల్దార్ గారు లేకపోతే మరి డీటీ గారికి ఇచ్చి వెళ్ళడం జరిగింది. అంటే తహసీల్దారులు అందుబాటులో లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాన్ని నీరు కార్చాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అంటే ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసే ఆలోచనతో ఉంటుంది. అదే ఆలోచనతో తహసీల్దార్ గారు వచ్చినంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పాము. మరి తహసీల్దార్ గారు వచ్చారు, తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. మరి ప్రభుత్వ పరిపాలన గత సంవత్సరం 5 నెలలుగా కొనసాగుతున్నా ఎన్నికల ముందిచ్చిన హామీలను మర్చిపోయి ఎన్నికల హామీల్ని మర్చిపోయేటట్టు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని గమనించమని మేము ప్రజలు కోరుతున్నాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు ఆందోళనగా ఉందని. ఏమి ఎన్నికల ముందు నువ్వు సీనియరు ముఖ్యమంత్రిగా అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవం మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలియదా అని అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో 6 లక్షల కోట్ల రూపాయలు రుణాలు చేశారు, అప్పులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటప్పుడు 6 లక్షల కోట్ల అప్పులు నిజంగా జరిగితే రానున్న కాలంలో మీరు ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు అనే ఆలోచన మీరు చేశారన్నాం. ఈరోజు కేవలం మీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరిచ్చిన హామీలు ప్రజలకి అందుబాటు చేయలేక చేతకాక ప్రజల్ని తప్పుతో పట్టించే ఆలోచన చేస్తున్నారు. మీరు కల్తీ మద్యాన్ని ప్రజలకు అందజేస్తూ మద్యాన్ని సేవించండి అని ప్రోత్సహిస్తూ బ్రాందీ షాపుల్లో పెర్మిట్ షాపులు పెడుతూ కేవలం మద్యం మీదే ఈ ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి దిగజారేదా అని అడుగుతున్నాం. కల్తీ మద్యం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అనారోగ్య పాలవుతున్నా కూడా మీరు ఇస్తున్న 99 రూపాయల విషాన్ని పేదవాడు తాగి అనారోగ్య పాలయ్యి హాస్పిటల్ పాలవుతుంది నిజం కాదా అని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. నిజానికి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నవరత్నాలు అందుతూ ప్రజలు సుఖంగా సంతోషంగా సంక్షేమంతో బాగున్న రోజులు ఇప్పుడిప్పుడు మళ్ళా ప్రజలు గుర్తు చేసుకున్నారు. మోసగాడైన చంద్రబాబు నాయుడికి ఓటేసాం, మళ్ళీ మోసపోయామని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారు. మీ మోసపూరితమైన కార్యక్రమాలు, మీ తప్పుడు వాగ్దానాలు ప్రజలు గుర్తుంచుకుంటారు. సమయం వచ్చేటప్పుడు మీకు తగిన రీతిలో దానికి బుద్ధి చెప్తారని కూడా మేము చెబుతూ ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోండి. ఒకవేళ మీరు వెనక్కి తీసుకోకపోతే ప్రజల భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళన నిర్వహిస్తూ
ఆ ప్రైవేటీకరణ ఆపినంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. జగన్ కాంగ్రెస్ నాయకత్వం.